శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థి శతపథి సాయి ప్రదీప్ తన ప్రతిభతో మరొకసారి విశ్వవిద్యాలయానికి గౌరవం తెచ్చిపెట్టాడు. ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగంలో 3వ సంవత్సరం చదువుతున్న అతడు ప్రతిష్టాత్మకమైన గూగుల్ స్టూడెంట్ అంబాసిడర్ ప్రోగ్రాంలో ఎంపికయ్యాడు. ఈ ఎంపికతో విశ్వవిద్యాలయ వర్గాలు సహ విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆ విద్యార్థి గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. సాయి ప్రదీప్ ప్రస్తుతం స్పార్క్ అనే సంస్థకు సీఈఓగా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. విద్యార్థుల్లో టెక్నాలజీ అవగాహన కల్పించేందుకు ఈ సంస్థను ఇప్పటి వరకు 1500కు పైగా వర్క్షాపులు నిర్వహించడం విశేషం. గ్రామీణ ప్రాంత విద్యా సంస్థల్లో టెక్నాలజీ చాటింపునకు కృషి చేసినందువల్లే అతనికి ఈ స్థాయి గుర్తింపు దక్కిందని అధ్యాపక వర్గాలు చెబుతున్నాయి. గూగుల్ స్టూడెంట్ అంబాసిడర్గా ఎంపికైన సాయి ప్రదీప్ క్యాంపస్లో విద్యార్థులకు గూగుల్ ప్రొడక్ట్స్, టూల్స్, టెక్నాలజీ గురించి అవగాహన కల్పించాల్సి ఉంటుంది. ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ రూపంలో వర్క్షాప్లు, హ్యాకథాన్లు, సెమినార్లు, వెబినార్లు నిర్వహించడం ద్వారా అతడి బాధ్యత. ముఖ్యంగా గూగుల్ జెమిని, ఏఐ, క్లౌడ్ కంప్యూటర్, ఆండ్రాయిడ్ డెవలప్మెంట్ వంటి సాంకేతికతలపై శిక్షణ కార్యక్రమాలు చేపడతాడు. స్వల్పకాలిక శిక్షణ కార్యక్రమాలు విద్యార్థులకు కృత్రిమ మేధ, నూతన సాఫ్ట్వేర్ టూల్స్ పై ప్రాక్టికల్ జ్ఞానం అందించే అవకాశం కల్పించనున్నాడు. సాయి ప్రదీప్ ఈ బాధ్యతను వినియోగించుకొని స్థానిక యువతలో టెక్నాలజీపై మరింత ఆసక్తి కలిగించాలనే సంకల్పంతో ఉన్నాడు. ప్రొఫెసర్ చింతాడు రాజశేఖరరావు, ప్రిన్సిపల్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ, ఎచ్చెర్ల, శ్రీకాకుళం. మా ఇంజనీరింగ్ కాలేజీలో ఈసీఈ విభాగంలో 3వ సంవత్సరం చదువుతున్న విద్యార్థి శతపథి సాయి ప్రదీప్ ప్రపంచంలోనే ప్రఖ్యాతగాంచినటువంటి సాఫ్ట్వేర్ సంస్థ గూగుల్ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. అటువంటి గూగుల్ సంస్థలో అంబాసిడర్గా, విద్యార్థి విభాగం నుండి అంబాసిడర్గా సాయి ప్రదీప్ ఎంపిక అవడం మాకు చాలా ఆనందమయం. ఎందుకంటే ఈయనతో పాటు కొంతమంది విద్యార్థులు ఇంతకు క్రితం జేఎన్టీ విజయనగరంలో జరిగే టెక్ ఫెస్ట్ లో కూడా ప్రాజెక్ట్ ఎక్స్పోలో ఫస్ట్ ప్రైజ్ సంపాదించారు. అది చాలా సంతోషం మాకు. ఇటువంటి విద్యార్థులు ఉండటం వల్ల వీళ్ళని ఆదర్శంగా తీసుకొని అన్ని బ్రాంచుల్లో కూడా విద్యార్థులు టెక్నికల్ రంగంలో పురోగతి సాధించడానికి ఇది ఒక మంచి అవకాశం. అందుకు సాయి ప్రదీప్ మేమందరం కూడా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ తరఫున అభినందిస్తున్నాం. అదేవిధంగా మా రిజిస్ట్రార్ గారు, మా వైస్ ఛాన్సలర్ గారు అందరూ కూడా అభినందించడం జరిగింది. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు సాయి ప్రదీప్ శతపథి. నేను ఇప్పుడు బీటెక్ థర్డ్ ఇయర్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఈసీ, కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ నుండి మాట్లాడుతున్నాను. రీసెంట్ గా నేను శ్రీకాకుళం జిల్లా కోస్తాంధ్ర నుండి గూగుల్ స్టూడెంట్ అంబాసిడర్ ప్రోగ్రామ్ గా ఒక వ్యక్తిగా స్టూడెంట్స్ లో సెలెక్ట్ అవడం జరిగింది. ఇది మా జిల్లాకి, దాంతోపాటు మన ఆంధ్రప్రదేశ్ కి కూడా ఎంతో గర్వకారణం ఈ సక్సెస్ అనేది. దీని ద్వారా మా కాలేజీకి కానీ, లేకపోతే జిల్లాకి, దాంతోపాటు స్టూడెంట్ కమ్యూనిటీకి, ఎస్పెషల్లీ టెక్నాలజీ వైపు మరెన్నో అంశాలపైన తీసుకెళ్ళడానికి ప్రోగ్రామ్ ఉంటుంది. అండ్ దీని ద్వారా ఈ కాలేజ్ తో పాటు సంబంధిత కాలేజెస్ కూడా గూగుల్ మీద, దాంతోపాటు గూగుల్ తో సంబంధించిన ఆర్గనైజేషన్ ని మనం ఇక్కడికి తీసుకువచ్చి ఇంటర్న్షిప్స్ కానీ, వర్క్ షాప్స్ కానీ, సెమినార్స్, వెబినార్స్ ఇటువంటి ఎన్నో టెక్నాలజీ రిలేటెడ్ కార్యక్రమాలు చేయడానికి ఆస్కారం ఉంటుంది. అండ్ దీని ద్వారా ఈ ప్రోగ్రామ్ ద్వారా ఏం చేద్దాం అనుకుంటున్నామంటే, రూరల్ సైంటిఫిక్ విలేజ్ కింద మన ఎచ్చెర్ల గ్రామం మార్చుదాం అనుకుంటున్నాము. దాంతోపాటు శ్రీకాకుళంని హబ్ ఆఫ్ ఎక్సలెన్స్ గా, ఎస్పెషల్లీ ఇన్నోవేషన్ హబ్ ఆఫ్ ఎక్సలెన్స్ గా మార్చుదామని మేము అనుకుంటున్నాం. దాంతోపాటు నేను కాకినాడ జిల్లా వాస్తవ్యుడిని. అక్కడి నుండి కూడా మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా టెక్నాలజీ బాట వైపు వెళ్ళాలని చెప్పేసి ఒక స్టూడెంట్ గా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. తన చదువుతో పాటు విద్యార్థుల కోసం వర్క్షాపులు నిర్వహించడం, గ్రామీణ ప్రాంతాల వరకు టెక్నాలజీ చేరవేయడం సాయి ప్రదీప్కు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చింది. ఆయన సీఈఓగా నడుపుతున్న స్పార్క్ సంస్థ ఇప్పటి వరకు వివిధ కళాశాలలు సాంకేతిక శిక్షణ కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించడం అతని కృషిని తెలుపుతుంది. గూగుల్ అంబాసిడర్ గా తన కొత్త పాత్రలో భాగమై సాయి ప్రదీప్ త్వరలో విద్యార్థుల కోసం ఆన్లైన్ వర్క్షాప్లు,
ఏఏ శిక్షణ కార్యక్రమాలు ప్రారంభించనున్నాడు. అలాగే హ్యాకథాన్, కోడింగ్ పోటీలు, ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్ డెవలప్మెంట్స్ వంటి కార్యక్రమాలు కూడా చేపట్టనున్నట్టు వెల్లడించారు. సాయి ప్రదీప్ ఎంపికపై విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఆచార్య కె రజనీ మేడం గారు, ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపల్ చింతాడ రాజశేఖర్ గారు న్యూస్ 18తో మాట్లాడుతూ, ఇలాంటి ప్రతిభావంతులైన విద్యార్థులు విశ్వవిద్యాలయానికి గౌరవం తీసుకువస్తున్నారని, సాయి ప్రదీప్ విజయంతో మరెందరో విద్యార్థులకు ప్రేరణ పొందుతారని, గూగుల్ అంబాసిడర్ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారని మాకు నమ్మకం ఉందని లోకల్ 18కు వివరించారు.